So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So ఈ రోజు vlog ఏంటి అంటే మనం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాము. రైట్ నౌ టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ టైం 9 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం బెంగళూరు వెళ్ళిపోతున్నాము. సో ఎందుకు వెళ్ళిపోతున్నాము అంటే ఆల్ ఆఫ్ అ సడన్ ప్లాన్ అనమాట. లైక్ అక్కడ చిన్న వర్క్ ఉంది ప్రవీణ్యానికి, అండ్ మోర్ ఓవర్ నాకు కూడా చిక్కబల్లాపూర్లో ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది తెలుసు కదా. సో ఎప్పటి నుంచో నేను కోయంబత్తూరుకి వెళ్ళి ఆదియోగి చూసామని చెప్పేసి చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. బట్ మనకైతే ఆ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు రాలేదు. సో ఇప్పుడైతే ఆల్ ఆఫ్ అ సడన్ ప్లాన్ కదా. సో నేను కూడా మేబీ అక్కడికి వెళ్ళి చూసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ చిక్కబల్లాపూర్ పక్కనే నంది హిల్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కవర్ చేస్తానో లేదో నాకు తెలియదు. బట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఐ వాంట్ టు విజిట్ చిక్కబల్లాపూర్ అనమాట. సో చలో అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. అండ్ ఇప్పుడైతే మనకి 600 కిలోమీటర్స్ ఉంది బెంగళూరుకి. నైట్ టైంలో బయలుదేరుతున్నాము. కొంచెం రిస్కే కానీ బయట వెదర్ కూడా నిజంగా చెప్తున్నా ఎంత చిల్లు ఉంది తెలుసా. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నైట్ 7 అయిందంటే కింద మొత్తం ప్యాక్ అయిపోతున్నాయి తెలుసా. అంత రేంజ్లో ఉంది చలి అయితే. బట్ ఇప్పుడైతే మనం మంచిగా టీషర్ట్ వేసుకొని పైన ఒక హుడీ వేసుకుంటాం అనమాట. అండ్ ఆల్రెడీ జీన్స్ ఉంది అండ్ కింద షూస్ వేసుకుంటున్నాం కాబట్టి పెద్ద ఫరక్ పడదు. అండ్ మన పాత వీడియోలో చాలామంది హెయిర్ ఉన్నప్పుడు బియర్డ్ ఉన్నప్పుడు బాబాలా ఉన్నాం అని చెప్పేసి కమెంట్ చేసిండ్రు. బట్ ఇప్పుడైతే నీట్గా కటింగ్ చేయించుకున్నాం, గ్రూమింగ్ చేయించుకున్నాను అనమాట. సో ఐ డోంట్ నో హౌ ఐ లుక్. ఐ థింక్ నేనైతే మంచిగా ఉన్నా అనుకుంటున్నాను కంపేర్ టు ప్రీవియస్ థింగ్. కాకపోతే నాకు అప్పుడు ఉన్న విధానమే చాలా బాగా నచ్చింది తెలుసా. లిటరల్లీ ఆ బియర్డ్ ఉంది, ఆ హెయిర్ ఉంటే లైక్ ఫేస్లో ఒక కైండ్ ఆఫ్ గ్లో వస్తుంది తెలుసా. అపార్ట్ ఫ్రమ్ లుక్స్ మన ఫేస్లో ఒక గ్లో ఉంటుంది తెలుసా. సో చలో ఎనీ విచ్ వేస్ ఇప్పుడైతే బయటికి వెళ్ళిన తర్వాత మొరలో కంటిన్యూ చేస్తా. అండ్ ఏ బండి మీద వెళ్తున్నాం ఏంటి అనేది మొత్తం మొరలో చెప్తాను అనమాట. సో చలో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గో. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. అండ్ రైట్ నౌ అయితే మనం బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఫస్ట్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా 100-350 మీద స్టార్ట్ అయినాం అన్నమాట. నా బండి మీద అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం పిలియన్తో వెళ్తున్నాం కదా. సో ఆబ్వియస్గా కొంచెం ఇబ్బంది ఉంటుంది నా బండి మీద వెళ్ళాలంటే 600 కిలోమీటర్స్. అండ్ చిరంజీవి బండి కూడా తీసుకుందాం అనుకున్నా కానీ దానికి లో పాస్ లేదన్నమాట. లైక్ లో లైట్ వస్తలే అన్నమాట, లో బీమ్. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. దీనికి లో బీమ్ ఉంది, హై బీమ్ ఉంది. సో మళ్ళీ మనకు లైటింగ్ కూడా ఇబ్బంది కావద్దు కదా. అసలు హైవే మీద వెళ్ళిపోతాం క్రూజింగ్ చేసుకుంటూ, మళ్ళీ మనకు ప్రాబ్లం కావద్దని చెప్పని ఈ బైక్ తీసుకున్నాం అన్నమాట. సో చలో మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అయితే మన ఇండియన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇంత రష్ ఉందో తెలుసు. ఎంతసేపు ఈ లైన్లో ఉండి లాస్ట్ మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసినాము. సో ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుంది అండ్ మైలేజ్ ఎంత ఇస్తుందో కూడా చూద్దాం. నార్మల్గా బండి చాలా తక్కువ ఇస్తుందని చెప్పాను ప్రవీణ్ గారు. సో చూద్దాం ఎంత మైలేజ్ వస్తుందని చెప్పేసి అని బస్. సో చలో మన ఫస్ట్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఎన్ని లీటర్స్ పట్టింది, 10.38 లీటర్స్ పట్టింది అనమాట. సో చలో నెక్స్ట్ ఫుల్ ట్యాంక్ ఎక్కడైతే చూద్దాము. సో చలో బైక్లో అయితే ఫిలప్ అయిపోయింది. 10 లీటర్స్ ఏమో పట్టింది అప్రాక్సిమేట్లీ. సో మళ్ళీ నెక్స్ట్ స్టాప్ నాకు తెలిసి కర్నూలు అనంతపూర్ దగ్గర అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అనంతపూర్ ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 300-400 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో అక్కడ మళ్ళీ ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే కథం కిసా కలాస్ అన్నమాట. అండ్ మోరోవర్ నార్మల్గా ఈ బైక్ వచ్చేసి మనకు మైలేజ్ 35 వరకు ఇస్తుంది హైవేలోనైతే. సో చూసాం ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి అని. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ ఏంటి అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం నార్సింగి అవుటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి జడ్చర్ల నుంచి వెళ్ళి కర్నూలు, అనంతపూర్, చిక్కబల్లాపూర్ అండ్ దేవనహల్లి, అక్కడ నుంచి వెళ్ళి హొస్కోటికి వెళ్తాం అన్నమాట. హొస్కోటి దగ్గర మనకు హోప్ ఫామ్ ఉంటుంది. సో బేసికల్గా నేను ప్రీవియస్ లైక్ ఒక 1 year బ్యాక్ బెంగళూరులో ఉండే కదా. సో సేమ్ అక్కడికి వెళ్ళిపోతున్నాను అనమాట, అదే పీజీ హాస్టల్కి. సో ప్లాన్స్ అయితే పెద్దగా అంటూ ఏం లేవు, ఇదంతా ఆల్ ఆఫ్ అ సడన్ జరిగిందన్నమాట. లిటరల్లీ వాడు యాక్చువల్గా బస్సుకి పోతా అని చెప్పేసి అన్నాడు. బట్ ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ షిట్ బ్రో, యాక్చువల్గా స్ట్రేట్కి వెళ్ళాలి మనము. బట్ ఒక్క రాంగ్ డైరెక్షన్. సో చలో యాక్చువల్గా వాడు బస్కి వెళ్తా అని చెప్పేసి అనుకున్నాడు. బట్ ఏమైందో తెలియదు కానీ అట్లా చిన్న రైడ్కి వెళ్దామని చెప్పేసి అన్నాడు ఇంకా. సో నేను కూడా వెళ్దాంలే పదా అని చెప్పేసి అని ఇంకా అక్కడ చిక్కబల్లాపూర్ ఉంటుంది కదా. సో అది చాలా డేస్ నుంచి ఆదియోగిని చూద్దాం అని అనుకున్నా. సో ఫైనల్లీ టుడే వీ విల్ బీ సీయింగ్ ఆదియోగి అన్నమాట. సో చలో జై శ్రీరామ్, లెట్ దిస్ రైడ్ గో సేఫ్. అండ్ ప్రజెంట్ అయితే వెదర్ చాలా చిల్లుగా ఉంది. చాలా అంటే లైక్ ఓకే కొంచెం మనం రెసిస్ట్ చేసుకోవచ్చు. బట్ ఒక్కసారి మనం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దాటినాము అంటే కథం ఇంకా మొత్తం విలేజెస్లోకి వెళ్ళిపోతాం కదా. సో నెక్స్ట్ లెవెల్ చాలా ఉంటుంది, అసలుకి చాలా కోల్డ్ ఉంటుంది. అండ్ గ్లౌజెస్ అయితే ఇప్పుడు వేసుకోలేదు, కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళిన తర్వాత వేసుకుందామని చెప్పేసి ఆయన అన్నమాట. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రైడ్ చేస్తున్నా ఫర్ ఎ లాంగ్ రైడ్. మనం ఎప్పుడు కూడా ఇలాంటి అప్డేట్ పొజిషన్ బైక్స్లో ఎప్పుడు లాంగ్ రైడ్స్కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చూసాం దీంతో మనకు కంఫర్ట్ ఎట్లుంది ఏంటి అని చెప్పేసి అని. సో గైస్ రైట్ నౌ అయితే మనం చిలకమర్రి కాడికి వచ్చామన్నమాట. సో జడ్చర్లో ఇంకా 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ ఉంది. అండ్ మనకి ఇంకా బెంగళూరు వచ్చేసి 5-10 కిలోమీటర్స్ ఉందన్నమాట.
సో ఆల్మోస్ట్ ఒక 7 hours పడుతుంది ఈజీగా. అండ్ రైట్ నో టైం వచ్చేసి 11:15 అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఒక హోటల్ కాడ ఆయనము. సో లైక్ డిన్నర్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ఇక్కడ ఆయనము. ఈ హోటల్ పేరు కూడా నాకు ఎగ్జాక్ట్ తెలియదు, ఇక్కడ హోటల్ పేరు లేదన్నమాట. హోటల్ 44 అంట. సో చలో ఇప్పుడు మనం వెళ్తున్న హైవే కూడా ఇది AH-13 అన్నమాట. నిజంగా చెప్తున్నా రోడ్ క్రేజీ ఉంది బ్రో. నిజంగా నేను నార్మల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు లైక్ కొంచెం హోల్స్ ఉండే అన్నమాట, అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బట్ ఇప్పుడు మాత్రం రోడ్ క్రేజీ ఉంది, నీట్గా వెళ్ళిపోతున్నాము. అండ్ ఆర్డర్ చెప్పుకున్నాము, ఆర్డర్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. సో ఏ గైస్ మొత్తానికి అయితే డిన్నర్ అయితే అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి హోటల్ 44 అన్నమాట. ఫుడ్ మాత్రం నిజంగా క్రేజీ ఉంది, టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ చలో ఇంకా బ్లౌజ్ అయితే వేసుకున్నాం, ఆల్ సెట్ గో. అండ్ మనం వెళ్తున్న దారిలో ఇది వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట. సో ఇది దాటిన తర్వాత ఇంకో 20 kilometers జడ్చర్ల వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి 150 kilometers కర్నూలు ఉందన్నమాట. ఎట్లా వెళ్ళిపోవాలా? మీ అమ్మకి ఇక్కడే పెడితే అట్లా వెళ్ళిపోతారు రా, చూతగలరా. ఈ టోల్ గేటే విచిత్రంగా ఉంది కదా. అయినా మనం మళ్ళకెళ్ళి కూడా వెళ్ళిపోవచ్చు కానీ వాడు ఇట్లకి వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు. అండ్ నాకు తెలిసి టెంపరేచర్ ఆల్మోస్ట్ ఒక 20 degrees వరకు ఉంటుంది అనుకుంటా, 20-21 ఆ రేంజ్లో ఉంటుంది తెలుసా. లిటరల్లీ చాలా చల్లగా ఉంది తెలుసా. చూసాను కదా, రోడ్డు మాత్రం క్రేజీ ఉంది బ్రో. లిటరల్లీ ఎవ్వరు లేరు రోడ్డు మీద, ఓన్లీ పెద్ద పెద్ద ట్రక్స్, లారీస్, బస్సెస్, కార్లు తప్ప బండ్లు చాలా రేర్గా కనిపిస్తున్నాయి తెలుసా. రియల్లీ ఎంజాయింగ్ దిస్ వైబ్. ఇంకా నా బండి మీద వచ్చేటే మాత్రం ఇంకా క్రేజీ ఎంజాయ్ చేసి ఉండే నిజంగా. అండ్ ఈ ప్లాన్ అంతా ఆల్ ఆఫ్ సడన్గా జరిగిపోయింది తెలుసా. లైక్ నిన్న తెలియడము అండ్ ఈరోజు వాళ్ళు బస్ టికెట్ బుక్ చేసుకోవడము, దాన్ని క్యాన్సిల్ చేసుకొని బండి మీద పోవడము, ఇదంతా ఆల్ ఆఫ్ సడన్ అయిపోయింది. బట్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ లీడ్ టు రైట్ డెస్టినేషన్ అనేది మాత్రం నిజం కోట్ తెలుసా. అది నాకు వేరే లెవెల్ మజా వస్తుంది నడుపుతుంటే బండి. ఇప్పుడు రైట్ నో టైం వచ్చేసి 11:30 అవుతుంది. అండ్ మనకు బెంగళూరు 504 kilometers ఉంది, కర్నూలు 150 ఉంది. అండ్ నాకు తెలిసి లెన్స్కి ఆల్రెడీ ఫామ్ అవుతుంది అనుకుంటున్నా, ఐ డోంట్ నో. అంత లెవెల్ చలి ఉంది తెలుసా. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే మా ఇంట్లో నేను చెప్పకుండా ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అనమాట. అట్లీస్ట్ వాళ్ళకి కాల్ చేసి నేను ఇలా వెళ్తున్నాను కూడా చెప్పలేదు. ఐ డోంట్ నో, వాళ్ళు వ్లాగ్ చూసిన తర్వాత నన్ను గట్టిగా వేసుకుంటారు భయ్య. లేకపోతే వాళ్ళు రేపు కాల్ చేసినప్పుడు నేను ఇక్కడ ఉన్నా అని చెప్పింది అనుకో, కథం ఇంకా నా పని కిస్సా కలాస్ అయిపోద్ది. నాకు అర్థమవుతుంది నా స్టోరీ. ఇప్పటికే వేసుకుంటున్నారు బండి మీద తిరగకరా, చలి బాగుంది, నైట్ టైంలో వెళ్ళకరా అని చెప్పని. బట్ మనం ఎక్కడ వింటాం. అండ్ నాకు ఈ బైక్లో చాలా నచ్చిన విషయం ఏంటి తెలుసా, లిటరల్లీ ఏదైనా బంప్స్ వచ్చినప్పుడు ఇప్పుడు నార్మల్గా నా సస్పెన్షన్ ఏంటి అంటే చాలా యాక్షన్ ఇస్తాను అనమాట, చాలా లోపలికి వెళ్ళిపోద్ది, కంప్రెస్ అయిపోయి రీబౌండ్ అయిపోద్ది అనమాట. బట్ ఈ సస్పెన్షన్ మాత్రం చాలా స్టిఫ్ ఉంది తెలుసా. లైక్ ఆల్మోస్ట్ ఒక 70% స్టిఫ్ ఉంది. దానివల్ల మనకు హ్యాండిల్ అనేది వాబుల్ ఇష్యూస్ అయినా ఇలాంటి మ్యాక్సిమం నాకు రావట్లేదు తెలుసా. ఈ బండి నడుపుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత 65 kilometers కవర్ చేసాం ఇప్పటి వరకు. ఈ 65 kilometers ఎక్కడ కూడా బంప్ వచ్చినప్పుడు లైక్ హ్యాండిల్ అటు ఇటు వాబుల్ అవ్వడమైనా లైక్ కాన్ఫిడెన్స్ అనేది ల్యాక్ అవ్వట్లే అన్నమాట ఈ బైక్లో. టూరింగ్కి మాత్రం ఒకవేళ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 కొనుక్కోవాలనుకుంటే లాంగ్ రైడ్స్కి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది తెలుసా. అటు ఇటు కాకుండా పోతుండేంద్రా నాయన. ఒక్కడన్నా సైడ్ ఇవ్వరా, లారీ బస్సు వాడని ఇవ్వాలి, లేకపోతే అట్లీస్ట్ డీసీఎం వాడని ఇవ్వాలి. అమ్మ ఎవ్వరి సిలెక్ట్ చూతున్నా కొడుకులు. సో మెల్లవరా నువ్వు. సో రైట్ నో అయితే మనం షాకాపూర్ దాటినాం అన్నమాట. షాకాపూర్ దాటిన తర్వాత మనకు టోల్ గేట్ వచ్చింది. సో ఇది వచ్చేసి మన సెకండ్ టోల్ గేట్ అన్నమాట. సో అమ్మరి అరి టోల్ గేట్ల కాడ ఎంత టార్చర్ ఉంది తెలుసా. అసలు బండి ఎట్లా పోవాలి, కార్ ఎట్లా పోవాలి, ఏది ఎట్లా పోవాలి కూడా అర్థమవుతలేదు తెలుసా. సైడ్కి ఎక్కడికో మూలకు పెట్టేసి ఈ బండ్ల వేనంతా అదంతా మొత్తం కార్లు, లారీస్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ రూట్ కంటే ఆ రూటే మంచిగా కనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే. అండ్ పోలీస్ వెహికల్స్ నాకు ఇప్పటికీ ఆల్మోస్ట్ 3 vehicles కనబడ్డాయి. లైక్ తెలియదు మరి ఎందుకుంటూనే ఏంటని చెప్పేసి అని. సేమ్ ఇదే పొజిషన్ అదే స్టిల్ ఇప్పటికీ 2 vehicles చూసినా, దీంతో 3rd vehicle అన్నమాట. ఏందో ఏమో అసలుకి. సో మొత్తానికి అయితే ఇప్పుడు మనం ఆంధ్ర బోర్డర్ దాటేసినాం అన్నమాట. సో ఇంకా కర్నూలుకి 40 kilometers ఏమో ఉంది. అండ్ రైట్ నో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. సో మనం కవర్ చేసింది 170 kilometers అన్నమాట. లైక్ మనం ఎప్పుడు 10:30, 10:40 ఏమో స్టార్ట్ అయినాం అనుకుంటా. సో ఇప్పటివరకు అయితే వి కవర్ దిస్ మచ్ కిలోమీటర్స్. సో చలో మొత్తానికైతే ఇప్పుడు మన సెకండ్ ఫ్యూయల్ స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఫ్యూయల్ స్టాప్ అయితే చేసుకుంటున్నాం ఇప్పుడు, ఎందుకంటే బైక్ ఆల్రెడీ రిజర్వ్ అయింది. సో మళ్ళీ అది ఎక్కడ అవుద్ది ఏంటి అని తెలియదు, అందుకోసం అని చెప్పాను. 10.49 అంటే
ఎంత 303 డివైడెడ్ బై 10.4 309 309 డివైడెడ్ బై 10.49 29 వస్తుంది భయ్యా దీని మైలేజ్. చూసేది కదా అలా ఆల్ ఆఫ్ సడన్గా స్పీడ్ బ్రేకర్స్ పడుతున్నాయి అన్నమాట, చిన్న చిన్నవి. ఇంతకుముందు అట్లనే 2 స్పీడ్ బ్రేకర్స్ నిజంగా చెప్తున్నా, క్రేజీ ఎక్స్పీరియన్స్ తెలుసా. నేను నార్మల్గా కింద పడ్డది నా బైక్ మీదకి వెళ్ళి హ్యాండిల్ వాబులే కదా. సో బేసికలీ హ్యాండిల్ ఎందుకు వాబులైతే ఏదైనా బంప్ వచ్చినప్పుడు ఎట్లా అట్లా వాబుల్ అయిపోతుంది అనమాట. సో సేమ్ సిచ్యువేషన్ వచ్చింది ఇంతకుముందు. యాక్చువల్గా వీడు ప్రైవేట్ గారు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు నార్మల్గా ఒక 2 స్పీడ్ బ్రేకర్స్ వచ్చినాయి అనమాట. ఫస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ పెద్దదే, మంచిగా ఒక ఇంత హైట్ ఉంటుంది, ఈ ట్యాంక్ మిషన్ ఇంత హైట్ ఉంటుంది, అండ్ ఇంకొక స్పీడ్ బ్రేకర్ ఇంతవరకు హైట్ ఉంటుంది. సో మనం స్పీడ్లో వచ్చేసి చూసుకోకుండా అలా ఎగిరేసి ఇలా కింద పడేసాను అనమాట. బట్ ఏం కాలేదులే. నార్మల్గా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బండికి దీని సస్పెన్షన్ చాలా స్టిఫ్ ఉంటుందని చెప్పేసి అన్న కదా స్టార్టింగ్లో. సో బేసికలీ రీజన్ అదే అన్నమాట, హ్యాండిల్ వాబుల్ కాకుండా ఉండడానికి. బట్ సీరియస్లీ బ్రో, దిస్ డస్ ద జాబ్ తెలుసా. రియల్ ఇది సస్పెన్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. సో హే గైస్, వెరీ గుడ్ మార్నింగ్. అండ్ రైట్ నౌ అయితే మనం ఏ ప్లేస్లో ఉన్నామో నాకు ఎగ్జాక్ట్ తెలీదు. ఇంకా మన హోప్ ఫామ్ లైక్ బెంగళూరుకి 171 కిలోమీటర్స్ ఉందన్నమాట. అండ్ ఇంతకుముందు చూసి కదా ఒక రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ అనే పడుకున్నాం అనమాట. లైక్ ఒక 2 hours ఆఫ్ రెస్ట్ తీసుకున్నాము. అండ్ మార్నింగ్ ఒకసారి వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో, అసలుకి క్రేజీ, వెరీ బ్యూటిఫుల్ మార్నింగ్ అన్నమాట. ఒకసారిగా చూడండి భయ్య, మొత్తం మంచిది తెలుసా, అంతా మంచి. ఇంకా ఇలాంటి పొలాలు ఉన్న ఏరియాలల్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మంచిది అసలుకి. అచ్చటి కొండనే కనిపిస్తలేదు. క్రేజీ వెదర్ డ్యూట్, క్రేజీ వెదర్ తెలుసా. రియల్లీ ఒక బెస్ట్ రోడ్ ట్రిప్ తెలుసా. లైక్ హైదరాబాద్ టు బెంగళూరు చాలా బెస్ట్ రోడ్ ట్రిప్ అసలుకి, మస్తు పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. What the fuck, benchot. Amma thodu mama. Seriously. Crazy. కొడుతున్నా అయిన వల్లే కావచ్చు వానికి. అమ్మ జస్ట్లో మిస్ అయ్యా. అందుకే ఇంజన్ బ్రేకింగ్ చాలా ఇంపార్టెంట్ తెలుసా హైవే మీద వచ్చినప్పుడు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కనిపించింది కదా, ఇప్పుడు ఆ ఇంజన్ బ్రేకింగ్ చేయకపోతే బండి కాంతకు కూడా ఆగేది కాదు తెలుసా. లిటరల్లీ డ్యూడ్, ఒక్క సెకండ్ ఇట్లా కిందకి గారిపోయింది తెలుసా మొత్తం. బట్ ఎనీ సిచ్యువేషన్ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, అలాంటి డ్రైవర్స్ వస్తూనే ఉంటాయి. నేను నార్మల్ ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నా తెలుసా దాని గురించే. లైక్ ఈ ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎట్లా తెలుసా, అటు ఇటు లేన్స్ చేంజ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు అన్నమాట. చాలా డేంజరస్ తెలుసా. లిటరల్లీ ఈ రోడ్లో ఒక డేంజరస్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఈ లారీ డ్రైవర్లు అన్నమాట. నైట్ టైంలో పెద్ద ఫరక్ అనిపించేది, కానీ మార్నింగ్ టైంలో చూతగాళ్ళు వెనుకకు చూసుకోకుండా అటు ఇటు తిప్పేస్తూ ఉంటారు డైరెక్ట్గా. ఇది ఒక్కటి పెద్ద టార్చర్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఈ రూట్లో వస్తే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ట్రక్ డ్రైవర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంజన్ బ్రేకింగ్ కూడా ఖచ్చితంగా నేర్చుకోండి, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది తెలుసా. బైకింగ్ చేస్తున్నప్పుడు లైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఇంజన్ బ్రేకింగ్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ లెర్న్ దాట్. సో ఫైనల్లీ వీఆర్ మీకు ఎంతమందికి తెలుసా హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతున్నప్పుడు కియా షోరూమ్ కనిపిస్తుంది. లైక్ షోరూమ్ కాదు, యాక్చువల్లీ ఇదే మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నమాట. సో కార్స్ అన్ని ఇక్కడనే అసెంబుల్ చేస్తారు. చాలా పెద్ద ఫ్యాక్టరీ తెలుసా, కనిపిస్తుంది కదా ఇంత పెద్ద ఫ్యాక్టరీ కియా. ఇది ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంటుంది తెలుసా. లిటరల్లీ అక్కడెక్కడ స్టార్ట్ అయ్యి అక్కడెక్కడికో ఉంటుంది తెలుసా మొత్తం ఇదంతా. అండ్ దీనికి క్వైట్ ఆపోజిట్లో మనకి విండ్ మిల్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. మేబీ మీకు ఇందులో కనిపిస్తుందో లేదో తెలియదు. అక్కడ మొత్తం ఫాగ్ ఉంది, అక్కడ మొత్తం విండ్ మిల్స్ ఉంటాయి అన్నమాట. మనకి వెళ్తున్న రూట్లో మొత్తం విండ్ మిల్సే ఉంటాయి. బట్ ఈ షోరూమ్ మాత్రం రియల్లీ చాలా పెద్దది తెలుసా, చాలా అంటే చాలా పెద్దది. అన్ని కార్స్ ఇక్కడనే ఉంటాయి. ఇక్కడ టెస్టింగ్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, అసెంబ్లింగ్ చేస్తారు, ప్రతి ఒక్కటి చేస్తారు తెలుసా ఇందులో. ఇప్పుడు కనిపిస్తున్నాయి ఆ విండ్ మిల్స్ అక్కడ. సో విండ్ మిల్స్ మొత్తం ఇక్కడ అన్ని లైన్ మొత్తం విండ్ మిల్సే ఉంటాయి అన్నమాట. క్రేజీ ఉంటుంది బ్రో ఇక్కడ. అటు లైక్ ఒక వ్యూ కనిపిస్తుంది తెలుసా. నిజంగా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన వ్యూ ఉంటుంది చూడండి, మంచి వైబ్ కనిపిస్తుంది ఇచ్చి ట్రావెల్ చేస్తే బెంగళూరు దిక్కు. సో మన హైదరాబాద్ టు బెంగళూరు ట్రిప్లో ఇప్పుడు ఇది వచ్చేసి 7th టోల్ గేట్ అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఏం టోల్ గేట్ ఇది?
బాగేపల్లి టోల్ ప్లాజా కర్ణాటకనా కర్ణాటక అంటాడు మరి అప్పుడే. ఇంకా లేపాక్ష పోలే కదా, ఇంకా లేపాక్ష కూడా రాలే యాక్చువల్లీ. లేపాక్షి అది కూడా రాలే ఇంకా. అప్పుడే ఇలా కర్ణాటక. ఓకే ఇది బార్డర్ టోల్ గేట్ కావచ్చు, మేబీ అక్కడ ఆర్టీఓ చెక్ పోస్ట్ కూడా ఉంది. సో రైట్ నౌ అయితే మనం టిఫిన్ అయితే తినేసాం అన్నమాట. సో ఇక్కడ చిన్న స్టాప్ తీసుకొని టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అండ్ రైట్ నౌ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:45 అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి ఇంకా మనకి 71 కిలోమీటర్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వేసుకోండి, ఇంకా ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు 1 అవర్లో. కాకపోతే సిటీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ట్రాఫిక్ ఉంటుందో ఉండదో అనేది కొంచెం డౌట్ పడుతుంది. లైక్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రాఫిక్ కొంచెం ఉండే అన్నమాట. లైక్ ఒక 20 కిలోమీటర్స్ ఏమో ట్రాఫిక్ ఉంటుంది. హోస్కోటి దేవనహల్లి దాటిన తర్వాత ఉంటుంది అన్నమాట ట్రాఫిక్. సో అది చూసుకోవాలి. అండ్ మోరోవర్ ఈ దేవనహల్లి, మారతహల్లి లైక్ ఈ పేర్లు ఉన్నాయి కదా, హల్లి అని చెప్పేసి అని. సో బెంగళూరులో మ్యాక్సిమం ప్రతి విలేజ్ పేరు హల్లి అనే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో బేసికలీ హల్లి అంటే ఏంటి అంటే కన్నడలో విలేజ్ అన్నమాట. సో అందుకే మీరు ఎక్కడైనా చూడండి దేవనహల్లి, మారతహల్లి, ఇంకా సంథింగ్ హల్లీస్ ఉంటాయి అన్నమాట. సో అభివి వెల్కమ్ టు నమ్మ బెంగళూరు. సో ఫైనల్లీ మొత్తానికైతే మనం రీచ్ అయిపోయినాం ఆల్మోస్ట్ ఇంకా. సో రైట్ నౌ కాడుగోడి కాడ ఉన్నాం అన్నమాట. సో ఇదంతా మెట్రో స్టేషన్ మేము ఉన్నప్పుడు అప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అన్నమాట, లైక్ 1 year బ్యాక్. నాకు తెలిసి ఇప్పుడు ఓపెన్ అయినట్టు ఉన్నది కావచ్చు, ఆల్రెడీ ప్యాసింజర్స్ కూడా వెళ్తున్నట్టున్నారు. అండ్ ఈ లైన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఐ స్టిల్ రిమెంబర్ ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. నాకు బైక్ ఉన్నప్పుడు లైక్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళేవాడిని కదా. సో ఐ యూస్ టు గో త్రూ దిస్ వే అన్నమాట. నిజంగా ఏది మారలేదురా. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది పైన. ఆ రెస్టారెంట్లో మనకు అన్లిమిటెడ్ బిర్యానీ ఉంటుంది తెలుసా, క్రేజీ ఉంటుంది టేస్ట్. అండ్ ఇంకోటి గుంటూరు బిర్యానీ, రైట్ గుంటూరు బిర్యానీ ఉంటుంది. సో యాక్చువల్గా దీన్ని ప్రశాంత్ లేఅవుట్ అని అంటారు. ఇది ప్రశాంత్ లేఅవుట్. ఇది మనం వెళ్ళాల్సింది 5th లైన్, 5th క్రాస్ అన్నమాట. ప్రశాంత్ లేఅవుట్ 5th క్రాస్. ఇక్కడ ఒకటి ఉంటుంది రా గుంటూరు బిర్యానీ. గుంటూరు బిర్యానీ క్రేజీ ఉంటుంది టేస్ట్ మాత్రం. ఇక్కడ ఉన్నప్పుడు వారానికి ఒక్కసారి కూడా వచ్చి తినట్టు ఉంటుంది తెలుసా, మస్తు అనిపిస్తుంది టేస్ట్ అయితే. సో చలో ఇప్పుడైతే అశోక్ గంజ్ దగ్గరికి వెళ్ళిపోదాము, మన పీజీ కాడికి. అండ్ ట్రాఫిక్ నుంచి ఏం రాలేదు, నార్మల్గా మేమంతా గలీలలోకి వెళ్ళి వచ్చేసినాం అన్నమాట. సీదా హోస్కోటే నుంచి వెళ్ళి పెద్ద ట్రాఫిక్ ఏం అనిపించలే. సీరియస్లీ బ్రో ఏం మారలేదు, రోడ్లు అంతా డప్పా అయిపోయినాయి. అక్కడ వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసేది తెలుసా, సీరియస్లీ క్రేజీ చేసేది అసలు. రోడ్ని చాలా స్మూత్గా ఉంది. వచ్చేటప్పుడు రోడ్ గుర్తు పెట్టుకొని వచ్చిన, నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. సో దేర్ వి గో, హెవెన్స్ పీజీ. చిచ్చా వేర్ ఆర్ యూ చిచ్చా, హెవెన్స్ పీజీ.